అరే ఇంకో మాట చెప్తా నేను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు మూడోసారి ఎన్నిక జరిగిన తెలంగాణలో కానీ మాదిగ ఎమ్మెల్యేలు ఒక్క దగ్గరకు ఉన్న చరిత్ర లేదు. కానీ నేను నికారస్ మాదిగలను అందరూ కూడా కూడగొట్టి నా ఇంటికాడ భోజనం పెట్టి తమ్ములారా అంతా నాకాడ చిన్నోళ్ళే, ఏజ్లు అంతా చిన్నోళ్ళే, బ్రదర్స్ మీరు ఎక్కడ నర్వస్ కావద్దు, మనం చీలిపోతే చెడిపోతాం కనుక మనం ఢిల్లీ పోదాం, నికారస్ అయిన మాదిగల కోసం నేను ముందు పడతా అని చెప్తే వాళ్ళందరూ కూడా నా మాట గౌరవంగా అందరు తీసుకొని ఢిల్లీ పోయినా. ఢిల్లీ పోయిన తర్వాత ఒకసారికి మాకు కలవలే, మళ్ళీ కూడా ఢిల్లీ పోయినా. రెండోదా పోయి గౌరవ ఏఐసిసి జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని వేణుగోపాల్ గారిని కలిసిన నేను. కలిసి మాకు నికారస్ అయిన మాదిగల మంత్రి పదవి కావాలని అడిగినాను. అడిగితే వాళ్ళు కూడా రకరకాలుగా వాళ్ళకు ఢిల్లీ కదా అంటే వాళ్ళకు వివరించి చెప్పడం జరిగింది. ఖర్గే గారు 45 నిమిషాలు మాట్లాడి మాతోని మాట్లాడితే ఖర్గే గారికి నిమ్మలంగా చెప్పినాం మేము. వారు మంచిగా విన్నారు. విని ఓకే అన్న తర్వాత వేణుగోపాల్ గారు కేసీ వేణుగోపాల్ దగ్గర పోయిన తర్వాత మీ దగ్గర ఎవరికి ఇవ్వాలన్నారు, యువర్ లైక్ సార్ అని చెప్పినాం. అయితే మళ్ళీ వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. కలిసి సామేలు ఎవరికి ఇవ్వాలి మంత్రి నీ ఇష్టం సార్, మా జాతికి రావాలనుకున్న తప్ప మా కోసం లేదు సార్ అని చెప్పినాను. అందుకోసమనే నేను జాతి కోసం, జాతి నిర్మాణంలా జాతి కోసం ఎక్కడ ఏం జరిగినా కూడా నేను వదిలిపెట్టే ప్రశ్న లేదు. నేను దానికోసం త్యాగం చేసినాను కూడా నేను ఆ మంత్రి పదవి. ఎందుకంటే అడ్డు లక్ష్మణ్ గారు ఇప్పుడున్న మినిస్టర్ గారు 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గడిచిన మినిస్టర్ ఓడిపోయాడు కొద్ది తేడాతో. 6వ సారి గెలిచిండు. తనకు మంత్రి పదవి రావడం న్యాయమని నేను కూడా న్యాయమని అనుకున్నాను. కనుక అందుకోసమని నేను బిత్తిరి రావడం, లేకపోతే నాకు మంత్రి పదవి గుంతు కూడా తాపిలా గుంతు కూడా సాది మంత్రి పదవి. దాని వెనకాల రాత గీత మంచిగా ఉండాలి, నీ వ్యవహారం మంచిగా ఉండాలి, పార్టీ అధిష్టానం ఒప్పుకోవాలి, అప్పుడు వస్తుంది. ఇక నేనే డైరెక్ట్ చెప్పిన సీఎం గారికి మీ ఇష్టం సార్ ఎవరికి నేను, కానీ మాకు చేయాలని చెప్పిన నేను. అట్లా కూడా కానీ నేను మంత్రి పదవి వాళ్ళకి ఇట్లా అవుతారా? మంత్రి పదవి చెట్టుకు తెంపుకొచ్చుకున్నా కాయలా, నాకు కాయంగా పోయాని. మంత్రి పదవి అనేది ఒక పవిత్రమైంది. కానీ నీవు కూడా మంత్రి బండి సంజయ్, నాకు చిన్నోని తమ్ము, నువ్వు మంత్రివే కానీ చాలా చిన్నోని, కానీ నువ్వు ఏందో నాకు అర్థం కాలే, బెత్తర అవుతున్నావు. మంత్రుల సామేలే మొత్తం ఏదో చేసిండు, ఆగమాగ ఎక్కడిది అల్లకొలం అవుతున్నావు. ఏం ఫిగర్ చేయకు. మళ్ళీ వచ్చేసారి ఇక్కడ మొత్తం సీటు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక మీ బిత్తిరి వేసాలని కూడా నడవాయి. అందుకోసమనే నువ్వు పార్టీలో ఉంటే గౌరవంగా ఉండు, గౌరవంగా నీ మంత్రి పదవితో ప్రజలకు ఏమైనా సాయం చేయి. చాలా మంది పేదలు తెలంగాణలో, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకురా. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధులు ఉంటాయి, అది తీసుకురా, వాళ్ళకి సాయం చేయి, వాళ్ళతో మెప్పుకుంటు.